వెల్కమ్ టు తెలుగు వన్. కక్ష కసి పగ ప్రతీకారం అమానవీయం వెరసి రాజారెడ్డి రాజ్యాంగంలో నిప్పులాంటి అధికారులపై నాటి జగన్ ప్రభుత్వ దాష్టికాన్ని ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దానిపై ఒక అధికారిపై సమగ్ర వీడియో లాగిది. బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించాలనుకుంటుంది. పోస్టుల భర్తీలో నిజాయితీపరులకు సమర్థులకు పెద్దపీట వేస్తుంది. అయితే గత 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరు అందుకు పూర్తిగా విరుద్ధం. తాము చెప్పిన అడ్డగోలు పనికిమాలిన పనులను సై అంటూ పాలేరుతనం చేసే సిగ్గు శరం వదిలేసిన నికృష్టపు అధికారులను అందలం ఎక్కించటం, ప్రభుత్వ పెద్దలు చెప్పిన పనికిమాలిన పనులు చేయలేమన్న అధికారులను వేధించటం రాజారెడ్డి రాజ్యాంగ విధానంలో ప్రధాన భాగం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1887 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాను జగన్ ప్రభుత్వం ఎలా అవమానించి మానసికంగా హింసించిందో తెలుసుకుంటే మొత్తం అధికార యంత్రాంగం పట్ల నాటి జగన్ వైఖరి ఏంటో తెలుస్తుంది. ఐపీఎస్ సంతోష్ మెహ్రా ఉమ్మడి రాష్ట్రంలో ఏసీపీ డైరెక్టర్గా, రాయలసీమ జోన్ ఐజీ వంటి కీలక పదవుల్ని నిర్వహించారు. మెహ్రా 2012లో కేంద్ర సర్వీస్కు వెళ్ళి బీఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జాతీయ మానవ హక్కుల సంఘంలో కూడా పనిచేశారు. కేంద్రం సంతోష్ మెహ్రాకు 2021లో డీజీపీ హోదా ఇచ్చింది. 2022 మార్చిలో అఖిల భారత అధికారులకు ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి లెవెల్ 17ను ఇచ్చింది. సంతోష్ మెహ్రా 2022 జూలైలో తిరిగి ఆంధ్ర కేడర్కు వచ్చారు. మెహ్రా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జగన్ ప్రభుత్వం డీజీపీ పోస్టుకు తన పేరును పరిశీలిస్తుందని ఆయన ఆశించారు. రాష్ట్ర ముఖ్య నేతను కలిసి తన అభిలాషను వెల్లడించారు. ఇక్కడి రాజకీయాల దృష్ట్యా ఆ పోస్టులో మా మనిషినే నియమించుకోవాల్సి ఉందని ఏమన్నారో మరొక్కసారి చూద్దాం. మా మనిషినే అంటే అర్థం అదే, కరెక్ట్, మీరు అనుకునేదే. చట్టంతో పని లేకుండా వాళ్లకు ఊడిగం చేసేవాళ్ళు అనేగా మా మనిషి అంటే, మా కులం మా పాలేరు అని ఒక మాజీ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. అందువల్ల సంతోష్ మెహ్రాజీ ఇతర ముఖ్యమైన పోస్టుల్లో ఒకదాన్ని ఇస్తామని, పదవీ విరమణ తర్వాత ఏదైనా పదవి కూడా ఇస్తామని ముఖ్య నేత భరోసా ఇచ్చారు. అయితే ఏదైనా ముఖ్యమైన పోస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు 2 షరతులు పెట్టారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షతో సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై మళ్ళీ కొత్తగా విచారణ చేసి ఎఫ్ఆర్ 56 నిబంధన ప్రకారం ఆయన్ను ఏబి వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫార్సులు చేయాలని, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలన్న ఆ షరతులు విని మెహ్రా నివ్వెరపోయారు. తాను ఆ పని చేయలేని చెప్పేశారు. ముఖ్య నేతను సంతోషపెట్టే పని చేస్తేనే ఎవరా ముఖ్య నేత? కరెక్ట్, ఆయన మిమ్మల్ని సొంత మనిషిగా భావిస్తారని, అప్పుడే మీకు ముఖ్యమైన పోస్ట్ ఇవ్వటం సాధ్యపడుతుందని ఆ అధికారులు మెహ్రాకు సుస్పష్టం చేశారు. దీనికి తోడు గతంలో సంతోష్ మెహ్రా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారనే ఒక దుష్ప్రచారాన్ని 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు, వైసీపీ పార్టీ ఎంపీ ఒకరు తెర మీదకు తెచ్చారు. సంతోష్ మెహ్రా తాము చెప్పింది వినేలా లేరనే అభిప్రాయానికి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆయనకు తమదైన మార్కు హింసను చూపించాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2022 ఆగస్టులో సంతోష్ మెహ్రాను రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. అది అప్రధాన్యమైన పోస్ట్. 3 రోజులు తిరగకముందే రాష్ట్ర ప్రభుత్వం మెహ్రాకు కేంద్రం ఇచ్చిన లెవెల్ 17 స్కేలు తగ్గించేసి మరింత క్షోభకు గురి చేసింది. ఎవరైనా అధికారి ఏదైనా తప్పు చేస్తేనో, ఏవైనా అవకతవకలకు పాల్పెడితేనో ఇలాంటి చర్య తీసుకుంటారు. శాఖాపరంగా విచారణ కానీ, అసలు అభియోగమే లేని ఒక సివిల్ సర్వీస్ అధికారికి స్కేల్ తగ్గించిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. తనకు స్కేల్ తగ్గించిన వెంటనే సంతోష్ మెహ్రా ఆ చర్య నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సమాధానం రాకపోవడంతో మరుసటి నెలలో మరొక లేఖ రాశారు. కేంద్ర హోంశాఖకు విషయాన్ని తెలిపారు. ఐపీఎస్ అధికారుల పే స్కేల్ రక్షణ విషయమై 2018లో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ 2022 అక్టోబర్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఆ మార్గదర్శకాల ప్రకారం ఒకసారి లెవెల్ 17 స్కేల్ ఇచ్చాక ఆ అధికారి ఎక్కడికి బదిలీ చేసినా దానిని కొనసాగించాలి. కేంద్రం లేఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో మెహ్రా సిఎస్కి మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో కేంద్ర అధికారులకు తెలియజేశారు. విధిలేని పరిస్థితుల్లో సంతోష్ మెహ్రా పే స్కేల్ విషయంలో తగు సూచన ఇవ్వాలని సిఎస్ కేంద్రానికి లేఖ రాశారు. ఒకసారి లెవెల్ 17 స్కేల్ ఒక అధికారికి ఇచ్చాక దాన్ని కొనసాగించాల్సిందేనని కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలకు 2022 డిసెంబర్లో ప్రత్యేక సర్క్యులర్ పంపింది. సంతోష్ మెహ్రా తాము చెప్పింది చేయలేదనే కక్ష పెట్టుకున్న కసిరెడ్డి జగన్ రెడ్డి ప్రభుత్వ కేంద్ర ఉత్తర్వులను వెంటనే అమలు చేయలేదు. తాను 2023 ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున లెవెల్ 17ను వెంటనే వర్తింపజేయాలని మెహ్రా అప్పటి సిఎస్ జవహర్ రెడ్డికి మరో 3 ఉత్తరాలు రాశారు. ఆయన లేఖల్లో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదంటే ఒక సీనియర్ అధికారి పట్ల ఎంత అమానవీయంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆయన సర్వీస్ పూర్తయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో మెహ్రాకు లెవెల్ 17 పే స్కేల్ వర్తింపజేస్తూ 2023 మార్చిలో ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఆయన విధుల్లో కొనసాగినన్ని రోజులు తమదైన మార్కు హింసను రుచి చూపించారన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాద ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న 1990-94 మధ్యకాలంలో సంతోష్ మెహ్రా ఆదిలాబాద్, విశాఖ రూరల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. గ్రే గ్రౌండ్స్లోనూ కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఇతర అధికారులకు ఇచ్చినట్లే తనకు వై కేటగిరీ రక్షణ కల్పించాలని జగన్ ప్రభుత్వానికి మెహ్రా 3 లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోస్టును భర్తీ చేస్తే ఆ ప్రక్రియలో కేంద్రానికి పంపే జాబితాలో ఉండాల్సిన సీనియారిటీ నేమ్ సంతోష్ మెహ్రాది. అలాంటి అధికారిని జగన్ ప్రభుత్వం దారుణంగా అమానవీయంగా అవమానించింది. ఈ వ్యవహారాలపై సంతోష్ మెహ్రా స్పందించాలని ఈనాడు పత్రిక కోరక అప్పుడు జరిగిన వాటిపై ఇప్పుడు మాట్లాడబోనని సమాధానం ఇచ్చారని ఈనాడు ప్రచురించింది. ఇప్పుడు మీరే చెప్పండి, నాటి పాలేరుతనానికి అలవాటు పడ్డ అధికారులను ఏం చేయాలి? జీతం రాళ్ల మీద బ్రతికే నిజాయితీ అధికారుల జీవితాలను రోడ్డుపాలు చేసి నాటి వికృత సీమ పాల్గాడి ఉన్మాద ప్రభుత్వానికి పరాకాష్ట.